హలో ఆల్, వెల్కమ్ టు హరిలో రంగ హరి. సో ఈ రోజు నేను మీకు ఒక జ్యువెలరీ మేకింగ్ వీడియో చూపిస్తున్నాను. అందరికీ తెలిసిందే కదండి, ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ ఆర్ స్కై రాకెటింగ్. సో అలాంటప్పుడు ప్రతిసారి మనం మన అవుట్ఫిట్ కి తగ్గట్టుగా జ్యువెలరీ మ్యాచ్ చేసుకొని కొనుక్కోవడం కొంచెం కష్టం. సో అలాంటప్పుడు మనకి ఇట్లాంటి కిట్టి పార్టీస్ కి వాటికి కొంచెం యూస్ఫుల్ గా ఉండేలాగా వేస్ట్ నుంచి బెస్ట్ జ్యువెలరీ మేకింగ్ వీడియో చేశాను. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఈ జ్యువెలరీని నేను టాబ్లెట్ స్ట్రిప్ నుంచి చేశాను. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. సో దానికి కావాల్సినవి ఒక స్టోన్ లైన్, పర్ల్స్, నెక్స్ట్ మనకి చైన్ కి గోల్డ్ చైన్ తీసుకున్నప్పుడు మనకి అటాచ్మెంట్స్ ఇస్తారు కదా, అలాంటి అటాచ్మెంట్ ఒకటి, గోల్డ్ వైరింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థ్రెడ్, అండ్ నెక్స్ట్ కార్డ్బోర్డ్ పీసెస్. ఫస్ట్ ఏం చేయాలంటే, ఇలాంటి టాబ్లెట్ స్ట్రిప్స్ మన ఇంట్లో యూజ్ చేసి ఉంటాయి కదా, సో అలాంటిది ఒకటి తీసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ షేప్ వచ్చేంత వరకు ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ రెడీ అయిపోయిన తర్వాత దానికి మనకి కావాల్సిన పెయింట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ పిక్ చేసుకున్నా, బికాస్ రెడ్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ చాలా బాగుంటది అనిపించింది. సో అందుకని నేను రెడ్ పిక్ చేసుకున్నాను. మీరు ఏదైనా కలర్ మీకు కావాల్సింది వేసుకోవచ్చు. ఒకసారి పెయింటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెంసేపు డ్రై అవ్వడానికి టైం ఇచ్చి ఆ తర్వాత మనము డెకరేట్ చేసుకోవాలి. ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత నేను స్టోన్ లైన్ తో డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి ఏం చేయాలంటే, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గ్లూని దాని చుట్టూరా వేసుకొని స్టోన్ లైన్ అతికించుకోవాలి. నేను ఇక్కడ డబల్ స్టోన్ లైన్ తో డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఒక రౌండ్ అయిపోగానే మళ్ళీ నేను గ్లూ పెట్టి సేమ్ అలాగే ప్రాసెస్ రిపీట్ చేసి ఇంకో స్టోన్ లైన్ కూడా అతికించుకుంటున్నాను. సో ఇట్లా ఒకదాని తర్వాత అన్ని ఒక్కొక్కటిగా రెడీ చేసేసుకొని మనం ఫస్ట్ ఉంచుకోవాలి. సో దట్ మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనకి టాబ్లెట్ తీసేసిన తర్వాత కొంచెం ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, దాంట్లోకి మీరు ఏదైనా ఫిల్లింగ్ పెట్టుకోండి. సో దట్ ఏంటంటే ఏదైనా నొక్కుకున్నా కూడా అది షేప్ అవుట్ అవ్వదు. సో దాని ఫిల్లింగ్ మీరు కాటన్ తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో దట్ షేప్ అవుట్ అవ్వదు. సో ఇప్పుడు అసెంబుల్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నింటినీ అసెంబుల్ చేయడానికి నేను ఇలా కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను దాని షేప్ లో, సో దట్ మనకి బ్యాక్ సపోర్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇట్లాగా దాని షేప్ లో కట్ చేసుకొని నేను దాన్ని గోల్డ్ పెయింట్ చేసుకుంటాను. ఆ తర్వాత దాన్ని ఈ రెడ్ స్ట్రిప్ కి అటాచ్ చేస్తాను. సో కట్ చేసుకున్న పీస్ ని ఇలాగ గ్లూ యూస్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న రెడ్ స్ట్రిప్ కి అటాచ్ చేసుకోవాలి. సో ఇట్లా అటాచ్ చేసుకొని కొంచెంసేపు దాన్ని వదిలేస్తే అది కొంచెం డ్రై అయ్యి స్టిక్ అవుతుంది. సో మనకి 2 ఇయర్ రింగ్స్ కావాలి కాబట్టి సో సెకండ్ కూడా నేను రెడీ చేసుకుంటున్నా. అండ్ మనకి ఇయర్ రింగ్ బ్యాగ్స్ అని అవైలబుల్ గా ఉంటాయి. సో అది తెచ్చుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇయర్ రింగ్స్ రెడీ అయిపోతాయి. సో బ్యూటిఫుల్ స్టడ్ ఇయర్ రింగ్స్ రెడీ. అసలు దీంట్లో ఎఫర్ట్ ఏం ఉండదండి, జస్ట్ కలర్ చేసి స్టోన్ లైన్ అతికిచ్చి మనం ఆ ఇయర్ రింగ్స్ బ్యాక్ ని అటాచ్ చేసుకోవడమే. సో దీంతో మనకి ఇయర్ రింగ్స్ పార్ట్ అయిపోయింది. అండ్ మనకి ఎక్స్ట్రాస్ ఏదైనా ఉంటే గనక డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చైన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో చైన్ చేసుకోవడానికి నేను ఇట్లాగా అలైన్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇందాక కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ పీసెస్ ని తీసుకొని
స్ట్రైట్గా అరేంజ్ చేసుకుంటే చోకర్ వస్తుంది. అదే మనకి కొంచెం చైన్ మోడల్లో కిందకి కావాలంటే గనక ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు థ్రెడ్స్ తీసుకొని మనం ఈ గోల్డ్ షీట్స్ ఎలా అరేంజ్ చేసుకున్నామో సో ఆ షీట్స్ మీద నుంచి మనం థ్రెడ్స్ని అరేంజ్ చేసుకోవాలి. అవి ప్లేస్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ పర్ల్స్ అనుకుంటున్నాను. యూ కెన్ చూస్ ఎనీథింగ్ యూ వాంట్. సో 4 లైన్స్ తీసుకోవచ్చు, 2 లైన్స్ తీసుకోవచ్చు. సో అలాగా నేను 3 లైన్స్ తీసుకొని వాటిని అరేంజ్ చేసుకుంటున్నాను ఫస్ట్. సో ఇలాగ థ్రెడ్స్ని లేయర్స్గా ఇలా అరేంజ్ చేసుకొని కొంచెం 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని అరేంజ్ చేసుకోండి. సో దట్ పర్ల్స్ మనకి కరెక్ట్గా ఫిట్ అవుతాయి. సో ఒకసారి పర్ఫెక్ట్గా అంత అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రెడ్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, రెడ్ స్ట్రిప్స్ వీటి మీద అంటించుకోవాలి. సో ఇప్పుడు అన్ని అటాచ్ చేసిన తర్వాత మనకి చైన్ కొంచెం షేప్ తెలుస్తుంది అండ్ దాన్ని కొంచెంసేపు వదిలేయాలి. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత పర్ల్స్ తీసుకొని ఆ పర్ల్స్ని స్ట్రింగ్స్కి ఎక్కించుకోవాలి. ఇక్కడ నేను పర్ల్స్ యూజ్ చేస్తున్నాను. బట్ మీకు కావాలంటే గోల్డ్ బాల్స్ అవైలబుల్గా ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఇంకేవైనా మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ పిక్ చేసుకున్నా కాబట్టి పర్ల్స్ సూట్ అవుతాయి అనిపించాయి. సో ఇలాగ ఈవెన్గా అటు ఇటు కూడా పర్ల్స్ ఈవెన్గా ఎక్కించుకోండి. ఇక్కడ ఇటు సైడ్ ఒక 10 అనుకుంటే అటు సైడ్ కూడా 10 అలా పర్ల్స్ అన్ని ఎక్కించేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం 3 థ్రెడ్స్ని ఈచ్ సైడ్ ఒక నాట్ వేసుకోవాలి. సో నాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే గనక మీరు సిజర్స్తో కట్ చేసేసుకోవచ్చు. సో మనకి ఇలా రెడీ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ మనం ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది. సో అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి గోల్డ్ జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు చైన్ అటాచ్మెంట్స్ ఇస్తారు కదా, సో ఆ అటాచ్మెంట్ తీసుకొని మనం నాట్స్ వేసిన దగ్గర అటాచ్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్, బ్యూటిఫుల్ జ్యువెలరీ రెడీ అయిపోయింది. దీన్ని వర్సటైల్ గా వాడుకోవడానికి నేను వెనక గోల్డ్ షీట్ తో పెయింట్ చేసాం కదా, దాన్ని కూడా డెకరేట్ చేసుకున్నాను. సో దట్ మనకి 2 వేలో యూస్ చేసుకోవచ్చు ఈ చైన్ ని. మనకి కావాలంటే ఇంకో పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ ఉంటాయి. సో బ్యూటిఫుల్ హోమ్ మేడ్ జ్యువెలరీ రెడీ అయిపోయింది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అండి, మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అండ్ మన అవుట్ఫిట్కి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ వే అని కూడా చెప్పచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ వీఆర్ రీయూజింగ్ థింగ్స్. ఇక్కడ నేను 2 వేస్లో చైన్స్ వేసుకొని పిక్స్ పోస్ట్ చేశాను. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో ఆన్ బ్లౌజ్ డిజైనింగ్. Hope you liked the video and please share this video with your friends and family. Like, share and subscribe the channel. Thanks for watching.